Hi, this is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. సో అందరూ ఇది రిజల్ట్ నా హాల్ టికెట్ నెంబర్ లేదు, నా మార్క్స్ ఎలా కనుక్కోవాలి అనే ఆందోళనలో ఉన్నారు. యాక్చువల్గా ఈ రిజల్ట్ అనేది పట్టించుకోకండి. మీ మార్క్స్ ఎక్కడికి పోలేదు. పాత ర్యాంక్ ఏదైతే ఉందో అదే, పాత మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవే. ఓన్లీ ట్రాన్స్పరెన్సీ కోసం కోర్టు అనేది ఎన్టీఏ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు కానీ రాకుండా చూడండి అని ఉంది. అంటే అది పర్సనల్ డేటా కదా, అందరికీ తెలవటం ఎందుకు, ఈ పేరు పడితే వీడికి తక్కువ మార్కులు వచ్చినాయి అని తెలవటం ఎందుకు అనేది తర్వాత ఎట్లాగ లిస్ట్ వస్తుంది. బట్ కోర్టు అనేది అన్నది కాబట్టి ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ సెంటర్లో ఎంతమంది అయితే రాశారో వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చి ఈ ఒకటో దాంట్లో ఫస్ట్ నెంబర్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ నెంబర్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మాత్రం సెంటర్ వైజు అలానే సిటీ వైజు స్టేట్ వైజు ఇవ్వడం జరిగింది. అది దేనికి అంటే ఆ ఎనాలిసిస్ చేసి ఒకే సెంటర్లో ఏమైనా ఎక్కువ మందికి వచ్చాయా లేదా ఒకే ఊర్లో ఎక్కువ మందికి వచ్చాయా, అంటే పేపర్ అవుట్ అయితే కనుక ఒకే ఊర్లో ఎక్కువ మందికి వచ్చి ఉంటాయి, ఈజీగా ప్రాపగేట్ అవుతుంది, లేదా ఒకే స్టేట్లో ఎక్కువ వచ్చి ఉంటాయి. ఇవి అనాలిసిస్ తీసుకోవడం కోసం మాత్రమే ఒకసారి మీరు అది ట్రాన్స్పరెన్సీగా బయట పెట్టండి అని చెప్పింది. అంటే కోర్టుకు ఒక్కదానికే కదా, అందరికీ తెలవాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప మీకు దీంతో సంబంధం లేదు. అది ఫస్ట్ పాయింట్. అసలు ఆలోచించకండి దాని గురించి, మీకు సంబంధం లేదు ఎవరికి కూడా. అయితే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే ఖమ్మం సెంటర్లో అయితే 450 పైన 300 మంది ఉన్నారు. అంటే జనరల్గా ఖమ్మం సెంటర్ అంటే ఖమ్మంలో చదివే వాళ్ళు తక్కువే, బయటికి పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అటు హైదరాబాద్ పోవచ్చు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెంటర్లో ఈ ఎగ్జామ్లో రాస్తారు. విజయవాడ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఎగ్జామ్ రాస్తారు. సో కాబట్టి ఎస్పెషల్లీ ఖమ్మం వరకు అయితే అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 300 మంది ఉన్నారా 400 మందిలో ఉన్నారా అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ స్టేట్ వాళ్ళు తెలియదు అది. సో హైదరాబాద్ అంటే మన స్టేట్, కానీ మరి విజయవాడ వాళ్ళు అయితే మన స్టేట్ కాదు కదా, విజయవాడలో చదువుకుంటూ ఫస్ట్ నుంచి ఇక్కడ చదివిన వాళ్ళు. సో అది పక్కన పెడదాం. అయితే విజన్ అప్డేట్ ద్వారా కొంత అనాలిసిస్ తీసుకున్నాను, ఇంకొంచెం రావాల్సి ఉంది. దాని ద్వారా తెలిసింది ఏంటంటే 500 అబోవ్ మనకి అరౌండ్ 4500 స్టూడెంట్స్ ఉన్నారు మన తెలంగాణ సెంటర్స్ రాసిన విద్యార్థులు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, లేదా బెంగళూరు కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన దగ్గర రాసిన విద్యార్థులు. మనకున్న సీట్స్ ఆల్మోస్ట్ కొత్త సీట్స్ వస్తే కనుక 6000 ఉంటే, ఒకరు రాకపోతే 5500 అయితే పక్కా ఉన్నాయి. సో 6000 వేసుకుందాం. సో కాబట్టి 6000 ర్యాంక్ అనేది మన దగ్గర సెంటర్స్ అరౌండ్ 475 అలా కట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న అనాలిసిస్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో అరౌండ్ 475 వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నిజమని కాదు, ఏదో ఒకటి ప్రెడిక్షన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. వై? బికాస్ చెప్పాను కదా, ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల. లేదా మన స్టేట్ వాళ్ళు అయ్యుండి కూడా వేరే విజయవాడ పోయి ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, అండ్ లొకాలిటీ విజయవాడ ఆంధ్ర ఉండొచ్చు, బట్ హైదరాబాద్లో ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. ఇలా కొన్ని డిఫరెన్స్ ఉంటే ప్లస్ మరి ఏ రిజర్వేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ విషయం తెలియదు, ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తారో ఆ విషయం తెలియదు. సో కాబట్టి ఏ తర్వాత తేలింది ఏంటి అంటే నెంబర్ 1 పాయింట్, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఇది రిజల్ట్ కాదు, ఇది కేవలం కోర్టుకి ఎన్టీఏకి మధ్య జరుగుతున్న ఒక కమ్యూనికేషన్. అది పబ్లిక్ పెట్టండి అని చెప్పింది కాబట్టి వాళ్ళు పెట్టారు. సో కాబట్టి మండే రోజు ఈ హియరింగ్ ఉంటుంది. ఐ థింక్ అది లాస్ట్ హియరింగ్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అనాలిసిస్లు కూడా ఇప్పుడు వచ్చేస్తాయి కాబట్టి ఏ సెంటర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనాలిసిస్ వస్తాయి. అయితే ఒకవేళ పెక్యులారిటీస్ కనబడితే కనుక, అరే ఈ సెంటర్స్లో ఎప్పుడు ఇంతవరకు, ఈ ఊర్లో ఇంతవరకు ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఇంత లేదు, ఇప్పుడు ఉన్నది, అందరికీ 20% పెరిగితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ 500 కావచ్చు, హూ గాట్ 600 అబోవ్ కావచ్చు, వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఎందుకు పెరిగింది అని డౌట్ వస్తే కనుక ఎస్, మళ్ళీ కోర్టు హియరింగ్ లాస్ట్ది ఉండదు, మళ్ళీ దీని మీద ఎంక్వైరీ వేయండి, ఒకసారి సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేయండి అని చెప్పి మళ్ళీ ఒక్కసారి వారం రోజుల తర్వాత కలుసుకుందాం, బాయ్ బాయ్ అనొచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో లెట్ us hope for the best. ఎందుకంటే ఒకవేళ జరుగుంటే ఇప్పటికే బయటపడేది కాబట్టి జరగలేదు అని అనుకుందాము. కాబట్టి డెఫినెట్గా మండే రోజు జరిగేది లాస్ట్ ఫైనల్ హియరింగ్ అవుతుంది. సో కాబట్టి ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఇంకో 2 డేస్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మన తెలంగాణ వచ్చేసరికి ఆగస్ట్ 1st వీక్లో ఉంటుంది.
కాబట్టి మీరేం కంగారు పడకండి, అసలు దాని గురించి ఆలోచించకండి. బెటర్, ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఏమంటారు? సో ఎనీవే, ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.